రెండవ వచనం. ఎఫెసీయుల పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గూర్చి మీరు విని ఉన్నారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. పరలోకమున తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, ప్రభావం వందనాలు చెల్లించుకుంటున్నాము. మిక్కిలిగా ప్రేమించిన దేవాన్ని తండ్రి, ఈ సంఘంలో ప్రభా బాల్బాసులైన వారు ప్రభా వివాహంలో ప్రభా ఆసక్తి కలిగినటువంటి బిడ్డలను ప్రభా మీ వైపు తెచ్చుకుని ప్రభా మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ప్రభా వారి మనసును చెప్పి మీరు కట్టుబడించుకుని దయచేయండి. ఈ సమయం ప్రభా ఏ అపవాది మమ్మల్ని ఆటంకపరచకుండా ప్రభా ఏ యొక్క దురాత్మ ప్రభా ఏ యొక్క దురక్రియ కూడా ప్రభా మమ్మల్ని వెంబడించకుండా నీ బిడ్డలను ప్రభావ మీ వైపు తిప్పుకోమని ఆశీర్వదించమని సమస్తము మీ చేతిగా అప్పగించుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ తాము మీద పొందుకోమని ప్రవీణ యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం అందరికీ. ఆమేన్. దేవుని నామమున మహిమ కలుగును గాక. బాగా స్ట్రెయిన్ అయిపోయేవాడు. వీలైనంత వరకు తక్కువ సమయంలో దేవుని చేతులు అయితే తీసుకున్నాం. దేవుడు నడిపినంత వరకు అంతవరకు ఆరాధన కొనసాగిస్తాం. ఆలస్యం ఈరోజు అయినప్పటికీ చూద్దాం. దేవుడు హాలి ఎవరో వచ్చారు స్నేహితులు. ఎవరో వచ్చారు స్నేహితులు చెప్పాలి. అందరు ఇక్కడ ఉంటున్నారా? ఇక్కడే ఉన్నారా? మనసు ఇక్కడే ఉందా? హాలిడే. మనము ఏ ఒక్క పని చేసుకున్నా సంతోషంగా జీవించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నాం. ఈ సంతోషంగా జీవించడం అంటే ఏంటి? దేవసుందర హరియ సంతోషంగా జీవించడం అంటే ఏంటి? దేవసుందర హరియ సంతోషంగా జీవించడం అంటే ఏంటి? సంతోషంగా జీవించడం అంటే చెప్పండి. మీకు నచ్చింది మీరు చెప్పండి.
చేస్తున్నారా మా రాత్రి మీరు? నలుగురితో సంతోషంగా ఉంటున్నారా? మాట మాట కలుపుకొని ఉంటున్నారా లేదా? ఉంటున్నారా? మరి ఉన్నట్టుగా ఏం లేదు. రోజుకి ఎంతమందితో మాట్లాడతారు? రోజులో ఎన్ని గంటల సేపు నీకు ఎదురున్నటువంటి వ్యక్తితో మాట్లాడతారు? మాట కలిపి సంతోషం ఉండటం మాట్లాడటం అంటారు కదా. ఒక వ్యక్తితో 10 నిమిషాలైనా మాట్లాడతారు రోజులో? మాట్లాడతారా? దేవుని నామానికి మహిమ కలుగుగాక. అర్థమైందా? మాట్లాడతా 10 నిమిషాలనే అవుతుందా? నీకున్న ఎదురు వ్యక్తి ఉన్న వ్యక్తితో 10 నిమిషాలు తను మాట్లాడుతున్నాను జరుగుతుందా? 24 గంటల్లో సగం నిద్రపోతానుకో సొంత పనులకు తీసే 12 గంటలు ఇంకో 6 గంటలు తీసే 6 గంటల్లో కనీసం 10 నిమిషాలన్నా చేస్తుంది. ఇక్కడ ఎఫెసు గ్రంథం రాసింది ఎవరు? ఎఫెసు గ్రంథం రాసింది ఎవరు? అపోస్తలుడైన పౌలు రాసింది. ఆమె ఎఫెసీయులకు అనేటువంటి ఏంటిది తెలుస్తుంది. ఎఫెసీయులు అనేది మొదటి సంఘకాలమైనది. ఆమె మొదటి సంఘకాలమైనది ఎఫెసీ. ఈ మొదటి సంఘకాలం ఎప్పుడు ప్రారంభమైంది? ఎప్పుడు ప్రారంభమైంది? 53 నుంచి 170 వరకు జరిగింది. దేవుడు ఎఫెసు సంఘాలు 53 నుంచి అంటే 53 నుంచి అంటే 53 ఎప్పుడు వచ్చింది? 53 ఈ 53 ఎప్పుడు వచ్చింది తెలుసా? తెలీదా? ఇది ఏ సంవత్సరం? ఇది 2020 గట్టి చెప్పండి. నేను ఫిజిబుల్ కాదు, లేకపోతే భయపడాల్సినటువంటి గ్రూప్ 1 లేకపోతే BPSS వేరే పరీక్షలు కాదు. మీరు ప్రతి వారం వాక్యం అభ్యసించడానికి తెలుసుకోవడానికి వస్తున్నటువంటి మీ మందిరం. ఆమె మీ దేవుణ్ణి కలుసుకోవడానికి మా దేవుణ్ణి కలుసుకోవడానికి వస్తున్నటువంటి సంఘం. ఆమె సంఘం అంటే ఒకరు ఒక రకంగా ఉండరు, అందరూ సమానం. ఆమె దేవుడు. ఇది 2025 ఎలా ప్రకటిస్తున్నారు? ఈ 2025 ఈరోజు చెప్పే వాక్యం చాలా శ్రద్ధగా ఉంది. చాలా మందికి చాలా మర్మం కలిగినటువంటి ఇది వాక్యం. ఆమె ఇది ప్రవక్త చాలా మనకు సునాయాసంగా మర్మాన్ని పెట్టు. ఆమె దేవుని మర్మమై ఉన్న క్రీస్తు బయలుపరచబడింది. ఆయన వర్తమానం ద్వారా ప్రవక్త సునాయాసంగా మర్మాన్ని విప్పి ఆయన మన ముందు ఉంచాడు. ఆమె అందుకని ఈ వర్తమానం చాలా శ్రద్ధగా వినండి. ఈ వర్తమానం ఈరోజు మన మధ్య మాట్లాడుకునేటువంటి కొన్ని విషయాలు మనకి జీవితం మీద ఒక ప్రణాళిక, నిబద్ధత, అవగాహన కలిగించేటువంటి సందేశం అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆమె సంతోషిస్తున్నావా? దేవస్తుడు హాలిడే ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథము నిష్కాకృతి. ఇది నేను మీ కొన్ని వారాల నుంచి కూడా హెచ్చరిస్తూ వస్తున్నాను. అది దేవుడు ఇది బయలుపరచాడని నేను నమ్ముతున్నాను. ఆమె నాతో దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయాలు
నాకు చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది, చాలా సంతోషం అనిపించింది. 7వ దూత పలుకు దినములలో దేవుని స్తుతి హల్లెలూయా. 7వ దూత పలుకు దినములలో అతడు ఘోర బోధమవుచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. ఆమేన్. దేవుడు తన ప్రవక్తలకు ఏదైతే సువార్త చెప్పాడో అది 7వ దూత పలుకు దినములలో ఆ మర్మము, ఆ సువార్త మర్మము సమాప్తం అవుతుందంట. ఆమేన్. సువార్త అంటే మంచి వార్త. ఆమేన్. సువార్త అంటే మంచి వార్త, మంచి సందేశం. నిన్ను సరైన దారిలో పెట్టడం యొక్క ఉద్దేశమే సువార్త యొక్క ఉద్దేశం. ఆమేన్. సువార్త అర్థమే నిన్ను సరైన మార్గంలో పెట్టడమే. ఆమేన్. అర్థమైందండి. ఇప్పుడు ఈ పుస్తకం ఉంది, ఈ పుస్తకము మీద ఉన్నటువంటి అట్ట అది చినిగిపోయింది. చినిగిపోతే మరలా దీన్ని శుభ్రపరచాలంటే ఏం చేస్తాం మనం? ఏం చేస్తాం? అట్టేస్తాం. ఇంకా ఇంకేం చేస్తాం? ఐడియా ఉందా? ఆలోచన చేయండి. మాటలో కలుపు మాట మాట్లాడాలని మీరే చెప్పారు కదా. కొత్త అట్లా తీసుకో. ఇంకా ఉందా? మీ చిన్నతనంలో అయితే ఎట్లా పాడైపోతే బైండింగ్ వర్క్ కాడికి వెళ్ళి పెద్ద పెద్ద మందపాటి అట్లా పెట్టి మళ్ళీ శుభ్రంగా చేయించి మళ్ళీ కొత్త పుస్తకం నాకు తీసుకొచ్చి ఇచ్చేవాడు. అమ్మాయి అవును కదా, అవును కదా. అంటే కోల్పోయిన దాన్ని మరి సరిచేసి నూతన పరిచి దాన్ని సవ్యమైనటువంటి నూతన పుస్తకముగా రూపుదిద్దడం అనేది ఒక ప్రక్రియ. ఈ పుస్తకానికి ప్రతిదీ కూడా తప్పిపోయిన దాన్ని సరిచేయడం అనేది, రిపేర్ అనేది జరుగుతుంది. అర్థమవుతుంది. మరి అలానే ఒక రోగి అస్వస్థత గురైతే మందులు వేసుకోవడానికి వైద్యుల దగ్గర మనకి కావాల్సిన మందుల కోసం వైద్యుల దగ్గర ఆసుపత్రికి వస్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? కోల్పోయిన ఆరోగ్యాన్ని మరలా మనకి సరైన రీతిలో రావడానికి ఏదైతే మన బాడీలో బ్యాక్టీరియాస్ కోల్పోయిందో ఆ బ్యాక్టీరియాస్ మనీ పునరుద్ధరించే విధంగా మనం మెడిసిన్ ఇచ్చి సరిచేసి ఆ రోగాన్ని నయం చేస్తారు. అదేనా జరిగేది? మరి ఆ విధంగానే మనకి ఇది ఆరోగ్య విషయంలో అయితే ఆ విధంగా చేయొచ్చు. అలాగే ఒక గాయమైన గాయానికి కూడా అలాంటిదే మందేసి కోల్పోయిన ఇక్కడ గాయమైన దాన్ని మళ్ళీ హీలింగ్ చేయడానికి ప్లేసు మందురాసు లేకపోతే ఆ చుట్టూ ఉన్నటువంటి గాయం చర్మం తీసేసి మరలా మందు రాసి మళ్ళీ ఆ చర్మం మళ్ళీ యథాస్థితికి వచ్చే విధంగా రిపేర్ చేస్తుంది. అది మనిషికి జరిగింది. అది చేస్తే వైద్యం అంటారు. ఆమేన్. నేను ఒక కారు బాగా చెప్పడానికి నా కారు బాగా చెప్పడానికి మెకానిక్ షాప్కి వెళ్తే నా మిత్రుడు అతను అడిగాడు, ఈ యొక్క ఆటో నగరంలోకి వస్తే రిపేర్ చేయడానికి నేను కార్ లైటింగ్ చేయించడానికి ఇంకో రిపేర్ వచ్చిందనుకో ఆ రిపేర్ కూడా పక్కన ఎక్కడ ఉంటుంది కదా షాపులు. ఇంకా ఏమైనా ఉంటే అది మెకానిక్ ఉంటారు, టింకరింగ్ వాళ్ళు ఉంటారు, పెయింటర్స్ ఉంటారు, ఎలక్ట్రీషియన్స్ ఉంటారు, ఏసీ వర్కర్స్ ఉంటారు, రకరకాల. దాన్ని ఏమంటారు?
మెకానిక్ ఉంటారు, వాళ్ళు వైద్యమే చేస్తారు. చూస్తున్నారు హరి. మన శరీరానికి వైద్యం చేస్తే డాక్టర్ అంటారు. ఒక వాహనానికి రిపేర్ చేస్తుంటే మెకానిక్ అంటారు. అదే ఒక యంత్రానికి రిపేర్ చేస్తే అతనే మెకానిక్ అంటారు. సైంటిస్ట్ గారు ఒక యంత్రానికి రిపేర్ చేస్తే మెకానిక్ అంటారు. ఒక నూతనమైనటువంటి పరికరాన్ని రూపొందిస్తే అతను సైంటిస్ట్ అంటారు. అంటే ఆ పరికరం ఉంది, మన మధ్య ఉంది, కానీ దాన్ని ఒక గొప్ప తీసుకొస్తుంది. అది మన మధ్య ఉంది. ఏంటది? ఒక మురుక్కాలం ఉంది. ఆ మురుక్కాలలో మురుగునీళ్ళు ఉన్నాయి. దాని మీద ఏదన్నా ఒక వాసన వస్తుందని చెప్పి ఒక ప్లేట్ అమ్ముచాం. ఆ వేడి ఎండ వస్తున్నప్పుడు వేడికి లోపల ఆ మురుగంతా ఏమవుతుంది? ప్రెజర్ వస్తుంది. అది ప్రెజర్ వస్తుంది. ఆ ప్రెజర్ వచ్చినప్పుడు స్టిమ్యులైజర్ సిస్టమ్ అనేది తయారవుతుంది. అది ఒకసారి మనం ఓపెన్ చేసాం, ఒక్కసారి ఆ స్మెల్ ఏమవుతుంది? ఫ్లాష్. దానివలన మన బాడీలోకి ఎక్కువ శాతం మనం అది పీల్చుకుంటే మనం రోగాలు అర్థమైందా? కొంతమంది ఆ యొక్క తెచ్చినప్పుడు ఎక్కువ ఫ్లాష్ అయినప్పుడు పేలుతాయి, అవి పేలటం కూడా ఘర్షణ చూడవచ్చు. అవునా కదా? అవునా? చేస్తుంది. దాన్ని అలా వ్యర్థంగా కాకుండా దాన్ని సరైన రీతిలో ఉపయోగిస్తే మనకు ప్రయోజనం ఉంటుంది అని ఒక పేడ ముద్దలని గుంటలో వేసి దాన్ని కొన్నాళ్ళు మురగబెట్టి, ఆ మురగబెట్టిన తర్వాత వచ్చినటువంటి ఒక గ్యాస్, గోబర్ గ్యాస్ సిద్ధాంతం అని చెప్పేసి అనేది రూపొందించి ఇళ్ళల్లో వంట కూడా చేసుకునేటువంటి పరిస్థితి చేస్తుంది. అర్థమవుతుంది. నీటిలో ఉన్న ఎనర్జీ ఆల్రెడీ ఉంది నీటిలో, ఆ ఎనర్జీని బయటికి తీసుకొచ్చి కరెంటును ఉత్పత్తి చేయాలనేటువంటి దాన్ని ఒక సరైన మార్గంలో పెట్టి అదృశ్యంలో ఉంది. నీటిలో ఉన్న ఎనర్జీ, విద్యుత్ శక్తి బయటికి తీసుకురావడం అనేది చూపిస్తున్నాడు. ఎవరు చూపిస్తున్నారు? సైంటిస్ట్ చూపిస్తున్నారు. అవునా? అర్థమవుతుందా? కరెక్ట్గా అర్థం చేసుకోవచ్చు. మీకు అర్థం అవడం కోసమే విషయాలు చూపిస్తుంది. దాన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని రూపొందించి ప్రతి ఒక్క డ్యాము దగ్గర దాన్ని నిర్మిస్తూ ఆ వాటిలో నుంచి విద్యుత్ శక్తి తీసి ఆ విద్యుత్ శక్తి మనకి లైట్లుగా ఇస్తుంది. అది కనపడని దృశ్యంలో తీసుకొస్తుంది. ఇక్కడ మనం ఏది కోల్పోతున్నామో దాన్ని తీసుకురావడానికి శరీరానికి వైద్యం చేస్తుంది. యంత్రాలకు చేస్తున్న వాళ్ళు మెకానిక్ అంటున్నారు. ఈయన పరమ వైద్యుడై ఉన్నారు. ఎవరు? ఎందుకు పరమ వైద్యుడై ఉన్నాడు? వీటన్నిటినీ తయారు చేయగలిగేటువంటి సైంటిస్ట్ ఎవరయ్యా? మనిషి. దృశ్యంలో, ఈ దృశ్యంలో ఉన్న మనిషి నిజమైనటువంటి అదృశ్యంలో ఉన్న దేవుడికి సాదృశ్యమై ఉన్నాడు. ఆమె ఈ అదృశ్యంలో ఉన్న దేవుడికి సాదృశ్యమైనటువంటి మనిషి రూపుదిద్దుకోవటమే క్రైస్తవం. చాలా సింపుల్గా అర్థమవడం కోసం మీకు కొన్ని విషయాలు వ్యక్తపరుస్తున్నాను. ఇక్కడ మీరు దేవుడు అద్భుతమైనటువంటి సృష్టిని తయారు చేస్తున్నాడు. అదే మాట ప్రవీణ యేసుక్రీస్తు. ఆ ప్రవీణ యేసుక్రీస్తు ఏం చెప్పాడో పౌలు గారు ఇప్పుడు నీ మధ్య నా మధ్య చెప్పినటువంటి మాట ఏమిటి? 3వ అధ్యాయం 11వ వచనం చదవండి. ఏమంటాడు ఆయన?
సార్టీస్లో ఉన్న 3వ అధ్యాయం మొదటి వచనం. ఎఫెసీయులు పౌలు రాసుకుంది ఎఫెసీయులు గారు. ఈ హేతువు చేత అన్ని జనులైన మీ నిమిత్తము ఆమేన్. ఏంటంట? మీ నిమిత్తము అన్ని జనులైన. ఇక్కడ ఏదో అన్యత్వం వచ్చింది. అర్థమవుతుందా? ఇక్కడ దేవునికి సంబంధించినటువంటి వ్యక్తే మనిషి. ఆమె కానీ మనిషికి దేవునికి మధ్యలో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయ్యాడు. అది వర్తమానంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి తెలుసు, ప్రతి విశ్వాసం తెలుసు. సాతాను ప్రమేయం వలన థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్న వంశ ఆచార, ఉన్న రాజస్వం, ఉన్న వారసత్వాన్ని వీడు దొంగలించాడు. దూరపరిచాడు దేవునికి. ఆమె అన్యత్వానికి తీసుకెళ్ళాడు. అన్యత్వం అంటే ఏంటి? అన్ని జనులు అంటున్నాడు అక్కడ. అన్ని జనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క, చదవండి, క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను. మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన నేను పౌలను నేను ప్రార్థిస్తున్నాను. ఎవరి నిమిత్తం? అన్ని జనులైన మీ నిమిత్తం. అన్ని జనులైన మీ నిమిత్తము క్రీస్తుకు ఖైదీ అయ్యాడు. ఆమె క్రీస్తుకి బందీ అయ్యాడు. ఆమె క్రీస్తులో ఐక్యమైపోయాడు. ఆమె ఈ పేజీలన్నీ ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ పేజీలేనా? ఈ పేజీలన్నీ ఏమై ఉన్నాయి? పుస్తకం. ఈ పుస్తకం దేనికి బందీ అయి ఉన్నది? దేవస్థుల హరి దేనికి బందీ అయ్యింది? ఈ పేజీలన్నీ దేంట్లో బందీ అయి ఉన్నాయి? అట్టలో బందీ అయి ఉన్నాయి. ఆమె చెప్పాను కదా, కోల్పోయిన దాన్ని మనం అట్టే చేపిస్తాం. ఈ అట్టలో బందీ అయి ఉన్నాయి. ఇప్పుడు పౌలు ఎవరిలో బందీ అయి ఉన్నాడు? పౌలు ఎవరిలో బందీ అయి ఉన్నాడు? ఎవరు అప్పుడు? పౌలు ఎవరికి బందీ అయి ఉన్నాడు? యేసుక్రీస్తు. వాక్యం ఏమని చదవండి, మొదటి వచ్చింది. అన్ని జీవుల నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన. ఎవరి ఖైదీ అయి ఉన్నాడు? ఎవరికి బందీ అయి ఉన్నాడు? ఆయన క్రీస్తు యేసుకు ఖైదీ అయి ఉన్నాడు. ఆమె అర్థమవుతుందా? ఈ పేపర్లన్నీ అట్టముక్కకి ఏ విధంగా బందీ అయి ఉన్నాయో నిజంగా సంఘం ఎవరికి బందీ అయి ఉండాలి? ఎవరికి బందీ అయి ఉండాలి? ప్రభువైన యేసుక్రీస్తు. మీరు చెప్పిన మాట వాక్యమే, కానీ క్రమంగా వెళ్ళాలి, అర్థమయ్యే విధంగా వెళ్ళాలి. ప్రభువైన యేసుక్రీస్తు మన బందీ అయ్యాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఇప్పుడు నీకు నాకు ఏమై ఉన్నాడు? మార్గదర్శకుడు అయ్యాడు. ఆమె మార్గదర్శకుడు అంటే వాక్యం. ఆమె అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వాక్యం అయి ఉన్నాడు అనేటువంటిది బైబిల్ చెప్తుంది. ఆయన సువార్త అయి ఉన్నాడు, మంచి సందేశం అయి ఉన్నాడు. ఆయన ఏ మాదిరిగా ఆ తండ్రికి వారసులుగా రక్షకుడు అయి ఉన్నాడు,
నిన్ను నన్ను కూడా ఆ మాదిరిగానే రక్షకుడుగా ఆయన నిర్ణయించి ఉన్నాడు. ఆమె నువ్వు ఈ మంచి వార్త, నువ్వు తెలుసుకున్న ఈ వర్తమానం, నువ్వు తెలుసుకున్న క్రీస్తుని ఒక వ్యక్తికి నువ్వు చెప్తే నువ్వేమవుతున్నావు? ఏమవుతున్నావు? ఆ వ్యక్తికి నువ్వేమవుతున్నావు? నేను వచ్చి ఇమ్మానుయేలుకి వార్త చెప్పాను. ఇమ్మానుయేలుకి మందు దాటు మంచిది కాదని నేను చెప్పాను అనుకున్నాను. ఆ మందు గ్లాస్ పడేసాను. ఇక మందు దారన్నాడు. ఇప్పుడు ఆయన ఏమయ్యాడు? ఏమయ్యాడు? మాట్లాడాడు. ఆయన మార్గదర్శకుడా? ఇప్పుడు ఆయన మారాడు. ఆయనకి నేను చెప్పిన మాట ఏమైంది? తాను అనారోగ్యం పాలు కాకుండా రక్షణ అయింది. అంటే ఇప్పుడు నేనేమయ్యానప్పుడు నేను చెప్పే మాట రక్షకుడు నయమే. రక్షణ చేయగలిగిన మాటను నేను చెప్పాను కాబట్టి నేను రక్షకుడు. ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెబుతున్నాడు? నా మాదిరిగా మిమ్మల్ని చేస్తానంటున్నాడు. ఆమె ఆ దేవుడు ఏం చెప్పాడో నేను అది చేశాను, నేను రక్షణకర్తనయ్యాను, నన్ను వలే మీరు నడుచుకోండి అంటున్నాడు. ఆమె పౌలు నీకు నాకు మార్గదర్శకుడు అయి ఉన్నాడు. ఆమె ఎందుకై ఉన్నాడు? ఆయన పౌలు జీవితాన్ని పోలి నడుచుకోమని చెప్పేసాను అనేది పలువురు పెద్దలు చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? ఆయన క్రీస్తుని వెంబడించాడు. ఆమె ఆ క్రీస్తు దేవుణ్ణి వెంబడించాడు. ఆమె మూలం ఏదైతే ఉన్నదో దాన్ని వెంబడించాడు. అర్థమైందా? ఆది యందు ఏదైతే మన దేవుడు మనకు సూచించాడో, నేర్పించాడో, తెలియపరిచాడో, వివరించాడో, మనం ఎలా జీవించాలనేటువంటి దాన్ని ఆయన మన ముందు ఇచ్చాడు. దాన్ని కలిగి ఉన్నాం. ఆమె ఒక్కో మనిషి 100, 200, 300 సంవత్సరాలు బతికినటువంటి రోజులు ఉన్నాయా? లేవా? బైబిల్ చూస్తే 900, 950, 700 సంవత్సరాలు బతికినటువంటి వాళ్ళు ఉంటారు. 1000 సంవత్సరాలు బతకాలనేటువంటిది దేవుడు నిర్దేశించాడు. ఆమె ప్రభువైన యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు బతికాడు. ప్రభువైన యేసుక్రీస్తు రాజ్యంలో ఎన్ని సంవత్సరాలు బతకాలనుకుంటున్నాం మనం? 1000 ఏళ్ళు. ఆమె 1000 ఏళ్ళు జీవించాలనేది కదా ప్రభువైన యేసుక్రీస్తు రాజ్యం అయినది. ఆయన రాజ్యంలో ఏముండాలి? రాజ్యంలో ఏముంటాయి? ఏముంటాయి రాజ్యం? ఒక రాజ్యంలో ఏముంటాయి? రాజ్యంలో ఏముంటాయి? ఆంధ్రప్రదేశ్లో ఏమున్నాయి? ప్రజలు ఈరోజు వాళ్ళకి కావాల్సిన అవసరాలు, రోడ్లు, నీరు, వసతులు, సదుపాయాలు అన్నీ ఉన్నాయి. రాజ్యంలో ఉన్నాయి కదా, సమస్త అవసరాలు తీర్చబడేవి ఉన్నాయి. ఇప్పుడు మనకి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన రాజై ఉన్నాడు. ఆయన రాజ్యంలోనికి మనం వెళ్ళాలంటారు. ఆమె నా రాజ్యంలోనికి మిమ్మల్ని తీసుకెళ్తాను అంటున్నాడు. ఆయన ఏదో ఏర్పరుస్తాను అంటున్నాడు. ఏం ఏర్పరుస్తున్నాడు అనుకో? 2వ సందర్భం మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గూర్చి మీరు విని ఉన్నారు. ఏర్పాటు అంటే ఏర్పాటు పైన ఏముంది అక్కడ చూడండి. ఏర్పాటు అనే పదం పైన ఒకటి ఉంది. ఏముంది అక్కడ? ఏర్పాటు పదం బైబిల్ చదవడం అర్థం కావట్లేదు. ఏర్పాటు పైన
ఉన్నది ఏంటి? ఏ ప్లస్ బి. ఆ బ్రాకెట్ పైన ఉంటుంది. ఇప్పుడు ఏర్పాటుకు ఏముంది అక్కడ? ఉంటుందా? చూడండి, ఆ ఒకటి అనేది కింద, ఆ లైన్ కింద ఉంది చూడు. అక్కడ ఏముంది చదవండి? గృహ నిర్వాహకత్వము. ఏంటట? గృహ నిర్వాహకత్వము అంటే ఏంటి? ఇళ్ళ నిర్మాణము. అర్థమవుతుందా? ఇప్పుడు పౌలు ఎవరయ్యా? పౌలు ఎవరు ఇప్పుడు? పేద ఇంజనీర్. పౌలు ఎవరు? ఇంజనీర్, సైంటిస్ట్. ఆయన ఇల్లు నిర్మించడానికి బయలుదేరాడు. సంఘాలు కడుతున్నాడు ఆమె. అందుకే ఎఫెసు సంఘకాలమైన మరి తోమాకు రాసిన, తీతుకు రాసిన, ఫిలిప్పుకు రాసిన, మరి దశలోనిపత్రులకు రాసిన, తిమోతికి రాసిన సంఘాలన్నీ పత్రికలు రాసిన. ఎందుకు రాశాడు ఆయన? ఆయన కన్స్ట్రక్ట్ చేస్తున్నాడు, నిర్మాణం చేస్తున్నాడు, సరైన రీతిలో నిర్మాణం చేస్తున్నాడు. ఆమె అదే అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? ఆ మాట చెప్తున్నాడు. మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గూర్చి మీరు విని ఉన్నారు. పౌలుకి ఏదైతే ఏర్పాటు ఉన్నదో అనే విషయాన్ని మీరు ఆల్రెడీ విని ఉన్నారు. ఆమె ప్రతి ఒక్క సంఘంలో తెలుసు పౌలు మాదిరిగా జీవించాలి, పౌలు మాదిరిగా జీవించాలి. పౌలు ఏ మాదిరిగా జీవించాడు? పౌలు గారు నీకు నాకు ఏ యొక్క నిర్దేశం చేస్తున్నాడు? ఆయన ఒక నిర్మాణం చేస్తున్నాడు. ఆమె ఒక గృహాన్ని కడుతున్నాడు. ఆమె ప్రవీణ్ యేసుక్రీస్తు ఏం చెప్పాడు? నీ కొరకు నా కొరకు ఒక గృహమును నిర్మించేయడానికి పైకి వెళ్ళాడు. ఆమె ఎక్కడికి వెళ్ళాడు? ఆకాశము పైకి వెళ్ళాడు. ఆమె ఎక్కడికి వెళ్ళాడు? ఆకాశము పైకి వెళ్ళాడు. భూమి ఎక్కడ ఉంది? ఎక్కడుంది? ఆకాశం. ఆకాశం కింద ఉంది. చదువుకుంటున్నా? చదువుకుంటున్నావు? ఎక్కడుంది? ఎక్కడుంది చదువుకుంటున్నావు? భూమి దేనిలో భాగమే ఉంది? భూమి గాలి తిరగట్లేదా? ఎక్కడున్నది మరి? ఆకాశం కింద ఉందా? ఆకాశంలో గ్రహమై ఉన్నది. ఆమె ఈయన ప్రవీణ్ యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? చెప్తున్నాడు ఆకాశం పైకి వెళ్ళాలో చెప్తున్నాడు. ఆమె ఆయన ఎక్కడున్నట్టు? భూమి. ఇప్పుడు మన పరలోక రాజ్యం ఎక్కడ జరుగుతుంది? ఆకాశము. భూమి ఎక్కడ ఉంది? దేవసులు ఇక్కడే కన్ఫ్యూషన్ ఉంది. ఆకాశంలోనే భూమి ఉంది. ఈ భూమి మీదే పరలోక రాజ్యం జరగవలసినది. ఆమె అర్థమవుతుందా? పరలోక రాజ్యం ఈ భూమి మీద జరుగుతుంది. ఎక్కడ జరుగుతారు? ఇది ఆకాశం పైనే ఉంది. ఇది రూపాంతరం చెందవలసినది. ఆమె కొత్త భూమి, కొత్త ఆకాశం ఏర్పడుతుంది అన్నాడు. ఆమె కరెక్ట్గా చెప్తాను. కొత్త భూమి, కొత్త ఆకాశం రాబోతుంది. దేవసుగ్రహాన్ని కొత్త భూమి, కొత్త ఆకాశం అంటే ఏంటి? ఈ మట్టిని తీసుకెళ్ళి ఇంకో మట్టి పెట్టడం కాదు. ఇదే భూమి కొంచెం కదలిక జరుగుతుంది. జరుగుతున్నాయా? జరుగుతున్నాయా? మార్పులు జరుగుతున్నాయా లేదా? రాలి ఎక్కడ జరుగుతుంది చెప్పండి? నా రాకడ నిమిత్తము రాజులకు రాజులు, దేశములకు దేశం మీద యుద్ధాలు వినేటువంటి విషయాన్ని మీరు విన్నప్పుడు నా రాకడ సంభవిస్తుందని మీరు చూస్తారు అని చెప్పారు. అలాగే
ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు, నా రాకడ రెండో రాకడ ఎప్పుడు ప్రభువా అని తన శిష్యులు అడిగినప్పుడు, రాజ్యము దేశముల మీద దేశములు ధనయాత్ర చెప్పినప్పుడు యుద్ధ విషయాలను మీరు తెలుసుకున్నప్పుడు దేవశుద్ధారుడు ఇవన్నీ జరుగుతూనే వచ్చినాయి కదా. మొఘలు చక్రవర్తులు దండయాత్రను చూశారు, అశోక్ చక్రవర్తి దండయాత్రను చూశారు, షాజహాన్ దండయాత్రను చూశారు. అవునా కదా, రాజ్యాల మీద రాజ్యాలు జరిగినాయి. ఇప్పుడు దేశాల మీద దేశాలు జరుగుతున్నాయి. ఆమె అర్థమవుతుందా? ఉక్రెయిన్ దేశం మీద రష్యా దేశము, టర్కీ దేశం మీద ఇంకో దేశము, ఇజ్రాయెల్ దేశం మీద మరి పలు దేశాలు, లిబియా, సిరియా, మరి ఇరాను, ఇరాక్, ఇవన్నీ దేశాలు దాడులు చేస్తున్నాయి కదా. చేస్తున్నాయి లేదా? దేశాలు హరి అమెరికా వచ్చి వీళ్ళ మీద దాడి చేస్తున్నది. ఒక దేశాల మీద ఒక దేశాలు దాడి జరుగుతుంది. మనం పాకిస్తాన్ ఇండియా మీద దాడి చేసింది, ఇండియా పాకిస్తాన్ మీద దాడి చేసింది, చైనా దాడి చేసింది బాగా ఇండియా మీద, ఇండియా చైనా మీద దాడి చేస్తుంది. ఇవన్నీ జరుగుతున్నాయి కదా. మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది, రెండో ప్రపంచ యుద్ధం జరిగింది, మూడో ప్రపంచ యుద్ధం జరిగితే స్మాష్. ఎవరు స్మాష్ అవుతారు? ఎవరు స్మాష్ అవుతారు? యేసుక్రీస్తు అర్థమవుతుందా? అన్ని దేవుడు కుదుపుతున్నాడు. సరి చేసుకుంటారా. దేవుడికి వ్యతిరేకంగా, దేవుడి యొక్క క్రియలకు, దేవుడి యొక్క ఆలోచనకు ఎవరు వ్యతిరేకంగా వాళ్ళందరినీ వేరేస్తుంది. గత సంవత్సరం మీ మధ్య ఉన్న వారు ఈ సంవత్సరం ఉన్నారా? అన్నా, గత నెల మన మధ్య ఉన్న వారు ఈ మధ్య ఉన్నారా? ఎవరు ఉంటున్నారో ఎవరు పోతున్నారో తెలియదు. నేను రేపు ఉంటానో లేదో నాకే తెలియదు. కానీ ఈరోజు ఇప్పుడు నీకు నాకు దేవుడు చెప్తున్నటువంటి విషయాన్ని మనము తెలుసుకుంటే ఆమేన్ అలా కలుగును గాక, నా యొక్క హృదయమును దేవునికి నేను అప్పగించుకుంటున్నాను గానక. ఒక శిల్పము రూపం రావాలంటే ఒక శిల్పకారుడు నైపుణ్యతతో చెక్కాలి. కరెక్ట్గా దెబ్బ చూసి శిల్పాన్ని నడుపుతున్నప్పుడు రూపం వస్తుంది. అనగా బంగారపు వస్తువు తయారు చేయాలంటే ఆ యొక్క కౌన్సిల్ ఆయన ఆ వృత్తి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి దాన్ని చూసి కొడుతుంటే తన బొమ్మ మరలా దానిలో కనబడేంత వరకు దాన్ని కొట్టి నునుపుగా చేస్తారు. ఆమె అదవుతుంది. ఇప్పుడు ఈ వాచ్లో ఉన్న షైనింగ్ వలన మన బొమ్మ మనకు కనబడుతుందా లేదా? చేస్తున్నాడా లేదా? ఆ విధమైన షైనింగ్ చేస్తున్నాడు. దేవుడు కూడా తన రూపము కనపరచబడేంత వరకు నిన్ను నన్ను కూడా పరీక్షిస్తూనే ఉంటాడు, కుడుతూనే ఉంటాడు, సరి చేస్తుంటాడు. సుధారుడి ఆ మాదిరిగానే పౌలులను కూడా తీర్చిదిద్దాడు, ఆ మాదిరిగానే క్రీస్తును తీర్చిదిద్దాడు, ఆ మాదిరిగానే నిన్ను నన్ను తీర్చిదిద్దుతున్నాడు. ఆమె సుధారుడి. కాబట్టి నీకు నాకు వాక్యము ఒక మాట చెప్పిందనంటే మరలా చెప్పదు. నువ్వు ఈ వస్తువు తినకూడదు, ఇదిగో నువ్వు ఈ పని చేయకూడదు, ఈ లోక సంబంధమైనటువంటి నీ యొక్క గత స్వభావంలో నువ్వు చేసినటువంటి అనుభవాలు ప్రభువైన యేసు క్రీస్తు నామములో సిలువ వేయబడిన తరువాత, ప్రభువైన యేసు క్రీస్తు నామములో నువ్వు బాప్తిసం పొందిన తరువాత ఆ స్వభావ క్రియలు కాదు ఉండాల్సింది. ప్రభువైన యేసు క్రీస్తు నీతో ఏం చెబుతున్నాడో అది నీకు స్వభావమై ఉండాలి. ఆమె అదవుతుందా? నాటు వైద్యం చేసేవాడు ఎంబీబీఎస్ చేసిన తర్వాత మరలా నేను నాటు వైద్యమే చేస్తానంటే ఏ ఒక్క మెడిసిన్ చేసేవాడు ఒప్పుకోడు. అదవుతుందా? ఆ ముందు పని చేయించు. ఆమె మొన్న మా రామకు ఒక ఆయన సీను అని ఆయనకి ఆరోగ్యం బాగోకపోతే నాటు వైద్యం చేసి ఇంగ్లీష్ మందులు వాడుతున్నారు.
వాడుతూ వాడుతూ మరి నాటు వైపు చేశాడు. అది వికెట్ ఇచ్చింది. మరలా దాన్ని ఇంగ్లీష్ మందులు వాడటం వల్ల మళ్ళీ ఆయన కోలుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంది. కోలుకున్నాడు, దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. ఒక పని చేసేటప్పుడు ఇంకో పని చేయకూడదు, అర్థమవుతుందా? అలాగే ఇక్కడ మనకి పౌలు క్లియర్గా చెప్తున్నాడు, అన్ని జనులైన నీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలును నేను ప్రార్థించుచున్నాను. ఎంత గొప్ప విషయాన్ని చెబుతున్నాడు నీకు. ప్రార్థిస్తున్నానయ్యా, ఈ లోక స్వభావము పడిపోయిందయ్యా. కొన్ని ఆచారాలు పాటిస్తుందయ్యా, కొన్ని విధానాలు పాటిస్తుంది, తనను కనబరుచుకుంటుంది, తనని గౌరవపరుచుకుంటుంది. వాళ్ళు ఆమెకు ఒక వ్యవస్థ తీసుకొచ్చేసింది. ఈ లోకము చాలా చాలా రకాలు తీసుకొచ్చింది. నిజంగా ఈ భూమిని ఏ విధంగా అయితే దేవుడు సృష్టించాడో, ఏ ప్రమాణం చొప్పున చేస్తున్నాడో, అది సూర్యుడు మార్చుకోవాలా, జల జీవరాశులు మార్చుకోవాలా. అర్థమవుతుందా? నీటిలో బతకమన్నటువంటి చేపలు నీటిలోనే బతుకుతున్నాయి. భూమి మీద ప్రాప్తమైనటువంటివి జంతువులు భూమి మీదే ప్రాప్తున్నాయి. భూమి మీద బతకమనే జంతువులు భూమి మీదే బతుకుతున్నాయి. కానీ మనిషే అడ్డదిడ్డగా తయారైపోయాడు. ఆమె ఉంటున్నాడు ఒకసాట, అక్కడికి వెళ్ళగలుగుతాడు, ఇక్కడికి వెళ్ళగలుగుతాడు, అక్కడ పరీక్షిస్తాడు, ఇక్కడ పరీక్షిస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు. ఏది చేసినా భూమి మీద ఉన్న నీటి యొక్క లోతు ఎంతో 5% కనుక్కోవాలి. కాబట్టి మీరు యూట్యూబ్లో ఇక్కడికి కూడా కనుక్కోలేదు. భూమి మీద ఏమి గొప్ప గొప్ప విషయాలు జరుగుతున్నాయో, ఎంత గొప్ప ప్రణాళికలు ఉన్నాయో ఇప్పుడు కనుగొన్న శాస్త్రవేత్తలు ఎవరికి పూర్తిగా తెలియదు. మరి ఎందుకు ఆయన పరీక్షిస్తుంది? ఎందుకు వై? నేను పరీక్షించగలను, నేను చెప్పింది కరెక్ట్, నాకు అనిపించింది కరెక్ట్, నేను చేసింది కరెక్ట్ అని రుజువుపరచడానికి, నిన్ను కనపరచుకోవడానికే. ఈ స్వభావాలు మనకి పనికిరావు. మనము మార్చుకోవాల్సిన వారిగా ఉండాలి అనేది దేవుడు నీకు నాకు తెలియపరుస్తుంది. మానవ జాతి ఏ విధంగా జీవించాలో దానిని ఆది అందే ఆదాము కడిగేసి జీవించే లోపు, తన జీవితం 1000 ఏళ్ళు ఈ భూమి మీద జీవించే విధంగా చేసే లోపు స్మాష్ ఇప్పుడు ఆరోగ్యవంతులు ఉన్నారంటే ఏం చేయాలంటారే? అందరూ డాక్టర్లు ఏం చెబుతున్నారు? ఏమంటారు? నాకు షుగర్ వచ్చిందా? షుగర్ వచ్చింది, పిల్లలు వేసుకుంటే తగ్గిపోయిందా? ఏం చెబుతున్నారు? ఇంకా ఏంటిది? ఏం చెబుతున్నారు? ఎట్టి చెప్పండి, చెప్పే నీ ఆహార అలవాట్లు మార్చుకో. విత్తనం కలిగిన పండు తినయా అని దేవుడు చెబితే అది చేయకుండా ఏదేదేదేదో చేస్తే దుర్మార్గమైనటువంటి క్రియ ఆరంభం జరిగితే ఇట్లా ఇలా 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 గుర్తొచ్చు. మరలా నేను ఏం తినమంటున్నారు? ఆ ఒరిజినల్ ఫుడ్ని తినము అంటారు. ఫాస్ట్ ఫుడ్ తినకు, ఒరిజినల్ ఫుడ్. నువ్వు కల్తీలు చేసి ప్రయోగాలు చేసి ఫుడ్ని మానుకో అంటారు. కానీ ఒక చికెన్ వండడానికి ఉప్పు కారం వేసుకుని వండుకుంటే సరిపోతుంది. మనిషి ఉడకబెట్టి ఉప్పు కారం వేసి దానికి మసాలా వేసి టేస్టింగ్ సాల్ట్ వేసి దాన్ని నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి తీసి ఒక 2 రోజులంతా మురగబెట్టి కుళ్ళిపోయేదాకా పెట్టేసి దానికి ఏంటది మొక్కజొన్న పొడేసి బీప్ పొడేసి మైదా పిండి వేసి అట్టా ఇట్లా 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 అని తయారు చేసి పెట్టి
4 మొక్కలు 400 రూపాయలు అనే ఒక బకెట్లో పెట్టి అమ్ముతుంటే హ్యాపీగా అర్థమవుతుందా? తెలుస్తుంది హరి దాన్ని అలా చేసి ఇలా చేసి ఇలా చేసి అలా చేసి చేస్తే హ్యాపీగా అదే ఒరిజినల్గా తీసుకొచ్చి పెట్టాము అలా నాకు అసలు కోల్పోయిన దాన్ని వెతికి రక్షించడానికి ప్రవేశం తీసుకొచ్చింది. నువ్వు ఏదైతే నిజమైనటువంటి దేవుని మార్గాన్ని కోల్పోయావో ఆ మార్గంలో రమ్మంటాడు. ఆమె నిన్ను సురాపానికి తాగి లేకపోతే ఇంకోటి చేసి చిందులేసి హడావుడి చేసి ఒక మందు తాగి గంతు రాశారు రోజంతా పడిపోతున్న తర్వాత అనారోగ్య బాధ. దాంట్లో సంతోషం ఉందా? అది లిమిటేషన్. తాను జీవిస్తూ 10 మందికి జీవితాన్ని కల్పించుకుంటూ తీసుకుని వెళ్ళేటువంటిది సంతోషమే కదా. మనం తినే ఆహారాలు, అలవాట్లు, పనులు, పద్ధతులు మార్చుకుంటే అదేంటి దేవుని బిడ్డలు ఉండేయండి నవ్వకూడదంటారు, అదేంటి టీషర్ట్లు వేసుకోకూడదు అంటారు, అదేంటి మీరు అలా చేయకూడదంటారు, ఇలా చేయకూడదంటారు అని చాలామంది వర్తమానంలో కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు. అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అని అంటే నువ్వు ఉండే క్రియలను బట్టి నువ్వు చేసుకుంటూ సంతోషంగా జీవించలేవా? మన మనసు 10 విధాలా దారి తీస్తూ ఉంటుంది, ఆకర్షించబడతా ఉంటుంది. దాని సరైన రీతిలో ఎప్పుడైతే కట్టడి చేస్తున్నామో, బందీ చేస్తున్నామో, బందీ అంటే రక్షణ, ప్రవీణ యేసు క్రీస్తు రక్షణ ఉంటుందో అప్పుడు మనం దేవుడు చెప్పినటువంటి వాటిని మనం చేస్తూ వెళ్తూ ఉంటే మన అన్ని రకాల సంతోషాలు ఉంటాయి. పిల్లలతో మాట్లాడుకోవడంలో సంతోషం ఉంటుంది. కొంతమంది ఉంటారు జుగుప్సాకరమైనటువంటి మాట మాట్లాడుకుంటే అదొక ఆనందం, ఒకరిని వక్రీకరించి మాట్లాడుకుంటే అదొక ఆనందం, మామూలుగా మాట్లాడుకుంటే ఆనందం ఉంటుందా? వ్యసనం. అది ఒక్కొక్క రకమైనటువంటి వ్యసనాల్లో మనం ఈ రోజున మగ్గిపోతున్నాం, దూరిపోతున్నాం. దానివలన మనసు ఒక స్థాయిలో ఎక్కడో ఒకసాట అట్లా బాధించబడుతున్నాం, బోధించబడుతున్నాం, హింసించబడుతున్నాం, వేదనకు గురవుతున్నాం. అందుకనే ప్రవీణ యేసు క్రీస్తు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. నువ్వు సంతోషంగా జీవించాలనుకుంటున్న విధంగానే నీ ఎదుటి వ్యక్తి కూడా సంతోషంగా జీవించే విధంగా హరి నీ గురించి నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావో ఎదుటి వారి గురించి కూడా అంత ప్రార్థన చేయాలి. ఆమె మన బాధ్యత ఏమిటి? ఆమె దేవస్థ హరి రోమపత్రిక 16వ అధ్యాయము, రోమ 16 రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 25వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 16:25. ఎఫెసీయులకు ముందుగా 16 25 16:25. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులకు ఉన్నట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా
వారికి తెలపబడి ఉంది. ఆమేన్. కనుక యేసు క్రీస్తుని గురించి ప్రకటన ప్రకారం మిమ్మల్ని స్థిరపరచుటకు, ప్రకటన ప్రకారము గాను మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తివంతుడను అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసు క్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని చిత్తమైతే ఈ మెసేజ్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం. సంతోషించుతున్నాను. ఎలా సంతోషించాలి మనము? మీరు దేవుని యొక్క ఆజ్ఞలు కనుక్కుని నడుచుకుంటుంటే ఆయన సంతోషిస్తారు. దేవుని ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తి తనకు తెలియపరిచినటువంటివి ఏదైతే వాక్యం ఉన్నదో ఆ ప్రకారం నడుచుకుంటూ ఉంటే అదే సంతోషకరమైన జీవితాన్ని మనం కలిగి ఉన్నాం. ఒకమారు మన మధ్యకి ఒక వాక్యం వచ్చి మనల్ని వెతికి రక్షించడానికి చెబుతున్నటువంటి మాటని మనం తృణీకరించకూడదు. యేసుక్రీస్తు నామంలో మీకు ఈ విషయాన్ని హెచ్చరికగా చెప్తున్నాను. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు ఉండటం కోసం మన రాకడ చాలా, ప్రభువైన యేసుక్రీస్తు రాకడ చాలా ఆలస్యం కాదు కానీ త్వరితన వస్తుంది అనేటువంటిది మన ప్రవక్త చెప్పాడు. ఆమె చెప్పాడనంటే అది ఏ విధంగా ఉన్నదో ఆయన సూచికగా మనకి తెలియపరిచాడు. మీరు గైపోయిన రాకడ యొక్క విషయం ఏంటి, రాకడ సూచన. ప్రభువైన యేసుక్రీస్తు మధ్యాకాశములో గృహాలు నిర్మిస్తున్నాడు. ఆ గృహం ఏంటి అనేది ఇప్పుడు మీకు చెప్పాను. మీ మనసులను ఆ విధంగా నిర్మాణం చేయడమే దేవునికి సాదృశ్యమైన గృహం అయింది. ఆమె మళ్ళా మిగిలినది ఇంకో కొంత ఉంది, మాట్లాడతాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే సమయము ఎక్కువగా అతీతం అవుతుంది కాబట్టి ఈ కూడికి ఎంతటితో ముగిస్తున్నాం. అయితే దేవుని చిత్తం అయితే రెండో కూడికలో మిగిలింది కూడా మనం మాట్లాడుతున్నాం. దేవుని అని ఒకసారి చెప్పడం కాదు, మరి చదవబడినటువంటి లేఖనాలను చెప్పిన విషయాలని గుర్తు చేసుకుంటా మరి రెండవ కోటికి మీరు ప్రిపేర్ చేసుకున్నారు. అర్థమవుతుందా? ధ్యానించండి, సమయం వేస్ట్ చేసుకోవాలి. దేవుడి నామంలో ధ్యానించండి. ప్రభా, మీరు నాతో మాట్లాడిన ప్రతి మాట నేను నడుచుకునేలాగా మమ్మల్ని ఆశీర్వదించమని అడగటం, మరలా మాట్లాడమని చెప్పేసి నాకు కోరుకుంటూ మన మధ్య ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్య పెట్టడమే కాక మనతోటి మిత్రులు, స్నేహితులు, బంధువులు, సహచరులు, మన చుట్టూ ఉన్న వారి అందరి యొక్క యోగక్షేమాల కొరకు, వారి ఆరోగ్య విషయాలు అయితేనేమి, కుటుంబ ఆర్థిక పరిస్థితుల విషయంలో అయితేనేమి, అన్ని విషయాల గురించి మనం దేవుడి ముందు విజ్ఞాపన ఇస్తూ క్షేమకరంగా సమృద్ధిగా సిద్ధపాటు చేసే విధంగా ప్రార్థన చేస్తున్నారు. దేవుని అర్థమవుతుందా? మనం చేసే ప్రార్థన వలన ఏ ఒక్కరికి మేలు జరిగినా అది నీవు చూస్తే దేవునికి కృతజ్ఞత, అది వారు గ్రహిస్తే ఒకరోజు వారు సాక్ష్యం చెప్తారు. ఆమె ప్రభువైన యేసు క్రీస్తుని కనపరుస్తారు. ప్రభువైన యేసు క్రీస్తుని కనపరచమని చెప్పి మనం ప్రతి పదే మనం ఎవరిని అడగాల్సిన అవసరం. అర్థమవుతుందా? నీ ప్రార్థన వలన ఎవరి కోసమైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన వలన ఆ వ్యక్తికి మేలు కలిగితే, ఆశీర్వదించబడితే, నీకు అది గ్రహించినప్పుడు, అది నీకు తెలిసినప్పుడు, అది నీవు సంతృప్తి చెందినప్పుడు దేవుని నామానికి మహిమ కలుగునే విధంగా కృతజ్ఞత. ఆమె ఆ విషయము ఎవరైతే లబ్ధి పొందినారో వారు రోజు తెలుసుకున్న రోజున వారును కూడా తప్పక ప్రభువైన యేసు క్రీస్తుకి ఒక సాక్షిగా నిలబడతారు. ఆమె వారు సాక్ష్యం చెప్తారు. ఆ సాక్ష్యం చెప్పే విధముగా ఖచ్చితంగా మన సంఘం యొక్క సువార్త ఉండాలి, మన సంఘం యొక్క ప్రార్థనా బలమై ఉండాలి, మన సంఘం యొక్క బలమై ఉండాలి. ఆమె అర్థమవుతుందా? మనము సాదృశ్యకరమైనటువంటి ప్రభువైన యేసు క్రీస్తుకు మాదిరిగా మనం జీవించాలని ప్రభువైన పౌలు ఏ విధంగా చెప్పాడో, మన ప్రవక్త ఆ విధంగా చెప్పాడు. మనము ఆ విధంగానే జీవించవలసిన వారిగా ఉన్నాం. ఆమె ఎందుకంటే వధువు స్థానం మనకు కావాలనుకున్నప్పుడు ఆ విధంగా జీవించాలి. ఆమె
వధువు స్థానంలో మనం ఉండాలంటే మనం జీవించాలి. వధువు స్థానంలో మనము కలిగి ఉన్నామని రుజువుపరిస్తేనే యేసు క్రీస్తుకు సాదృశ్యమైనటువంటి సాక్షిగా ఉంటాం. ఆమె గతంలో జరిగినటువంటి విషయాలు నేను నాకు అలా చేయలేదు, నేను ఇలా చేయలేదు, నా తండ్రి అలా చెప్పాడు, నా పితృడు అలా చెప్పాడట. నీ పితృడు యేసు క్రీస్తుని మాదిరిగా జీవించిన వారు ఎవరున్నారో వారు ఆమె. ఎందుకంటే మనం యేసు క్రీస్తుల రక్షణ కలిగి ఉన్నాం, యేసు మారు మనసు కలిగి ఉన్నాం, పరిచయం కలిగి ఉన్నాం, నూతన జీవితము మనము యేసు క్రీస్తుకు సాదృశ్యంగా ఉండాలి. యేసు క్రీస్తుకు సాదృశ్యం కలిగే జీవితం కలిగిన వ్యక్తి ఎవరు కూడా తప్పు చేసేవారిగా ఉండకూడదు. ఆమె మద్యం తాగేవాడు మరి బాప్టిజం తీసుకుంటే మద్యాన్ని విడిచిపెడుతున్నాడు. అబద్ధాలు ఆడేవాడు బాప్టిజం తీసుకుంటే అబద్ధాలు మానేస్తున్నాడు. ఒక తిరుగుబోతు బాప్టిజం తీసుకున్న తర్వాత ఆ తిరుగుబోతనాన్ని మర్చిపోతున్నాడు. ఒక లంచాలు తీసుకునే వ్యక్తి బాప్టిజం తీసుకున్న తర్వాత ఆ లంచాలు తీసుకుపోతున్నాడు. ఒక మోసం చేసేవాడు బాప్టిజం తీసుకున్న తర్వాత మోసాలు చేయలేదు. చాలా మంది సాక్షులుగా ఉన్నారు. ఆమె మరి ఆ మాదిరిగానే నువ్వు నేను ఉండాలి. మనం యేసు క్రీస్తు జీవితంలో మనం ఉన్నప్పుడు మనము ఆయన సాదృశ్యం, మనకేం కావాలో ఆయన ఇచ్చాడు. ఆమె ఏమిచ్చాడు? భార్య పిల్లల్ని ఇచ్చాడు, భర్త పిల్లల్ని ఇచ్చాడు, అత్తమామని ఇచ్చాడు, తల్లిదండ్రులు ఇచ్చాడు, మరి అన్నదమ్ములు ఇచ్చాడు, అక్కచెల్లెలు ఇచ్చారు, వదిలి ఇచ్చారు, అత్తలు ఇచ్చారు, అన్ని బాంధవ్యాలు, అన్ని స్నేహితులు అందరూ ఇచ్చాడు. ఇంకా ఏదైనా కొర ఉంది, నిన్ను విమర్శించడానికి నీ శత్రువును కూడా ఇచ్చాడు. ఆమె నిన్ను విమర్శించడానికి, నిన్ను తప్పుపట్టడానికి, నిన్ను నాశనం చేయడానికి నీకు శత్రువును కూడా దేవుడు ఇచ్చాడు. ఆమె నిన్ను పరీక్షించడానికి ఒక శత్రువుని ఇచ్చాడు. ఎంత గొప్ప దేవుడు! కాబట్టి నిన్ను గాయపరిచేవాడు ఆయనే, గాయానికి మందు వేసేది ఆయన. మరి అంత గొప్ప దేవుడు, అంత మహిమగా మన మధ్య అన్ని బంధాలు తీసుకొచ్చి ఉన్నాం. మన జీవితం ఎక్కడో కల్పన కలిగి, ఎక్కడో మనం వేదన పడతా, రుగ్మతలు ఎదుర్కొంటా, సమస్యలు ఎదుర్కొంటా, మన అయోమయ స్థితిలో ఉంటూ మన జీవితం ఏందో మనకు తెలియక మనం అగమ్య గోచరంలో మనం జీవిస్తానే మనం బాధపడుతున్నాం. అలా ఉంది సమాజం. సూర్యుడికి తెలియకుండా ఉండట్లేదు కదా, చంద్రుడికి తెలియకుండా ఉండట్లేదు కదా, గాలికి తెలియకుండా ఉండట్లేదు. ఈ భూమి మీద ఉన్న సమస్త జీవరాశులకి వారి యొక్క లక్ష్యము తెలుసు, మనిషికే తెలియదు. కాబట్టి యేసుక్రీస్తు మనం చెప్తున్నటువంటి విషయాలను మనం వెంబడిస్తే మన లక్ష్యం మనం చేరుకుంటాం. మన హిందువుల దాకా ప్రార్థన చేసుకుంటాం. పరలోకమున్న తండ్రి, పరిశుద్ధ తండ్రి, ప్రభువానైనా మిక్కిలిగా ప్రేమించిన దేవన తండ్రి, ఇదిగో ఈ ఉదయ కాలంలో ప్రభా అద్భుతంగా ప్రభా మీరు మాతో మాట్లాడారని మేము నమ్ముతున్నాం ప్రభా. ఇదిగోనైనా మీ యొక్క ప్రతి మాటను మేము బలపరిచేటువంటి సంఘము విశ్వాసం ఇస్తున్నాం తండ్రి ప్రభానైనా. మీ యొక్క మాటను మేము వినిన దానిని ప్రభా తోటి వారికి తెలియపరుస్తూ, వారికి కూడా మేము మాకు కలిగిన స్వస్థత, మాకు కలిగిన మేలు వారికి కలిగే విధంగా ప్రభా చెప్పటానికి ప్రభా మాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి, మంచి బుద్ధిని దయచేయండి. మీ యొక్క సువార్తని మీ యొక్క మంచి వార్తను ప్రభా మా బంధువులు, మిత్రులు, శత్రువులు ప్రతి ఒక్కరికి ప్రభా మేము చెప్పుకు సహాయం చేయండి. మేము జీవించేటువంటిది అతి స్వల్పమైన సమయం తండ్రి. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు. అలాంటి సమయంలో ప్రభా మేము ఏటువంటి వ్యక్తిగత అహంకారాలు ప్రభా మా సొంత ఆలోచనలు లేకుండా మీ ప్రేమను, మీ యొక్క సువార్తను ప్రభా మీరు చెప్పిన ప్రతి మాటను మేము గైకు నడుచుకుంటూ సహాయం చేయండి. మీ యొక్క నామంలో మేము సంతోషకరమైన జీవితాన్ని ప్రభా సాదృశ్యపరిచే విధంగా ప్రభా సాక్షిగా ఉండులాగా ప్రభా మమ్మల్ని ప్రభా మీరు స్థిరపరచండి, సంఘాన్ని స్థిరపరచండి, సంఘం ఉన్న ప్రతి బిడ్డను దీవించండి, చుట్టుపక్కల వాళ్ళందరినీ పేరు పేరున దీవించడం కూర్చున్నాము ప్రభా. ఇదిగోనైనా ప్రత్యేక కోడికలకి ప్రభా మీ కృప దయచేయండి ప్రభా. మీరే రంగం మీద మీరు మాట్లాడండి నైనా ప్రభానైనా. మా యొక్క స్వార్థ కోడికలను ప్రభా మరింత ముందుకు తీసుకువెళ్ళి ఆశను దీవించగలుగుతారు.
సమస్తమును మీ చేతులు అప్పగించుకుంటూ తగ్గించుకుంటాం. ఈ చుట్టుపక్కల వాళ్ళు ఉన్న వారందరినీ పేరు పేరున దీవించండి. వారి అవసరాల కలిగించండి. ప్రతి ఒక్కరి కోసం మేము ప్రార్థిస్తుండగా ప్రభా, వారిని ప్రభావ మీరు సాక్షులుగా నిలుపుకొని ప్రభావ దీవించండి. మీరే ప్రతి విషయంలో సహాయాలు అందించడంతో కోరుకుంటూ ప్రభు యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. ఆమేన్. కూడి వచ్చిన జనులకు కూడుకున్న నాకును ప్రభు యేసు క్రీస్తు కృపా